ఒంగోలులో కూటమి రాజకీయాలు రసవత్తరంగా తయారయ్యాయి. ఒకే వరలో ఇమడలేని రెండు కత్తుల మారి టీడీపీ ఎమ్మెల్యే, జనసేన మాజీ మంత్రి ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇద్దరివి రాజకీయ బంధుత్వాలు, వారసత్వాలే. కానీ రెండు దశాబ్దాల రాజకీయ శత్రుత్వం వాళ్ళది. ఒకరు టీడీపీలో రెండు గెలుపులు, రెండు ఓటములు చవి చూస్తున్న వారైతే ఇంకొకరు ఏఐడి గెలుపులు, రెండు ఓటములు ఎదుర్కొన్నారు. టీడీపీ విధేయత ఒకరి సొంతం, కాంగ్రెస్ నుంచి వైసీపీ మీదుగా జనసేనలో చేరిన నేపథ్యం ఇంకొకరిదే. ఈ పరిస్థితిలో కత్తులు దూసుకుంటున్న ఈ ఇద్దరి వల్ల ఒంగోలుకు జరిగే మేలెంత అన్నది ప్రశ్నార్థకమైంది. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు తెలుగుదేశంలో పేరున్న నాయకుడు. దాన ధర్మాల్లోనూ ముందుండేవారు. ఆయన వారసుడిగా ఆయన మనవడు దామచర్ల జనార్దన్ తెలుగుదేశం రాజకీయాలు తలకెత్తుకున్నారు. 2012లో మొదటిసారి ఎన్నికల బరిలో దిగి ఓడిపోయారు. 2014లో గెలుపు, 2019లో ఓటమి, తిరిగి 2024లో గెలుపు కూడా అదే ప్రత్యర్థి బాలినేని మీదనే. అందుకే ఆయనకు బలమైన రాజకీయ ప్రత్యర్థి కావడంతో కక్ష సాధింపు రాజకీయాలకు కొదవలేదన్న పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా ఒంగోలు రాజకీయాలు ఎప్పటికప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి కథ ఇందుకు కాస్త భిన్నమైంది. విద్యార్థి సంఘం నాయకుడిగా వైఎస్సార్ ఆశీస్సులతో ఎదిగారాయన. వైఎస్సార్ తోడలుడైన వైవి సుబ్బారెడ్డి చెల్లెలి భర్తగా విఎస్ కుటుంబంతో ఆయనకు బంధుత్వం కూడా బలపడింది. సొంత నాయకత్వ లక్షణాలకు తోడు వైఎస్ కుటుంబం అండ వల్ల ఆయన జిల్లా స్థాయి నాయకుడిగా ఎదిగారు. 2.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన 7 సార్లు బరిలో నిలిచి 5 సార్లు గెలిచారు. ఓడిన 2 సార్లు ఆయన ప్రత్యర్థి దామచర్ల జనార్దన్ కావడం విశేషం. 2014, 2024లో తెలుగుదేశం గాలి బలంగా వీచినప్పుడు వాసు అలియాస్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటమి తప్పలేదు. 2 సార్లు మంత్రిగా పనిచేసి ఉండటం, ఎక్కువసార్లు గెలిచి ఉండటం సహజంగానే బాలినేని రాజకీయ సీనియారిటీకి, ఆధిక్యానికి నిదర్శనం. అయితే గడిచిన 5 ఏళ్ల కాలంలో బాలినేని ప్రభ తగ్గింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. బావ వైవి సుబ్బారెడ్డితోనూ విభేదాలు పెరిగిపోయాయి. జగన్ దగ్గర వైవి మాట బాగా చెల్లుబాటవుతూ వచ్చింది. మంత్రి పదవి కూడా అర్ధాంతరంగా ముగిసింది. మొన్నటి ఎన్నికల్లో మాగుంట కుటుంబం వైసీపీతో ఉండిపోవాలని జగన్తో రాయబారం నేర్పినా ఫలితం కనపడలేదు. ఒకప్పుడు జగన్ కోసం రాజీనామా చేసి వైసీపీలో చేరినా తనకు గుర్తింపు లేదంటూ వాపోయారు. ఏమైనా తప్పనిసరి పరిస్థితిలో పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి ఆయన సన్నిహితులు కూడా ఆయన ఓటమి దిశగా వెళ్తున్నారన్న సంకేతాలిచ్చారు. ఒక దశలో ఆయన జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా నడిచింది. అవన్నీ పుకార్లేనని బాలినేని అప్పట్లో కొట్టిపాడేశారు. ఏమైనా వైసీపీ వ్యతిరేకతతో పాటు ఆయన మీద, ఆయన కొడుకు మీద వచ్చిన ఆరోపణలు, తెలుగుదేశం గాలి, ఇలా రకరకాల కారణాలతో బాలినేని ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల వాళ్లని చేర్చుకోవడం విషయంలో జనసేనాని ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టారు. అందులోనూ వైసీపీ వాళ్ల విషయంలో ఆయన ఏమంతా సుముఖంగా లేరన్న వార్తలు వచ్చాయి. అయినా సరే 4 నెలలు నిండకుండానే పరిమితంగానైనా గేట్లు తెరవగానే అవకాశం దక్కిన వాళ్లలో మొదటివాడు బాలినేని కావడం విశేషం. బాలినేనితో పాటు సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య కూడా చేరిన వాళ్ల గురించి అంతగా చెప్పుకోలేదు. బాలినేని మాజీ మంత్రి కావటం, జగన్ బంధువు కావటం, జనసేనలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్ద నాయకులెవరూ లేకపోవటం కారణంగా బాలినేని చేరికకు విపరీతమైన ప్రచారం వచ్చింది. జగన్ మీద విమర్శలు చేయటానికి పనికొస్తారన్న జనసేన ఆలోచన కూడా ఆయన చేరికకు కారణమై ఉండొచ్చు. బాలినేని రాకను స్థానిక జనసైనికులు హృదయపూర్వకంగా స్వాగతించలేకపోవడం ప్రధాన సమస్యగా తయారైంది. గతంలో అధికార బలంతో జనసేన కార్యకర్తల మీద భౌతిక దాడులు జరిపించారని, కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేశారని జన సైనికులు బహిరంగంగానే విమర్శిస్తూ బాలినేని రాకను వ్యతిరేకించారు. ఇంకోవైపు బాలినేనికి కీలక ప్రత్యర్థి అయిన
టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ చేరికను జీర్ణించుకోలేకపోయారు. కక్ష సాధింపుకు అవకాశం కోల్పోయామంటూ ఆయన అనుచరగణం ఆయన ముందు ఆవేదన వెళ్లగక్కడం కూడా దామచర్లలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. జనసేనలో బాలినేని బాధితులు కూడా జనార్దన్ పంచన చేరి నిరసన గళం విప్పడం విశేషం. పార్టీ అధిష్టానం హెచ్చరించేదాకా రియాజ్ లాంటి జనసేన నాయకుడు బాలినేని మీద విమర్శలు ఆపలేదు. ఇప్పటికీ బాలినేనితో కలిసి పనిచేసేందుకు సగం మంది జనసైనికులు సిద్ధంగా లేరంటున్నారు. ఏమైనా కూటమి భాగస్వాములుగా కలిసి పనిచేయాల్సిన దామచర్ల, బాలినేని రాజీ పడే అవకాశాలు కనబడటం లేదు. పాత పార్టీ వాసనలు ఆపాదించవద్దని, అక్కడ గౌరవం లేకనే వచ్చారని బాలినేని చెబుతున్నా వినే పరిస్థితి కనబడడం లేదు. వాళ్ల సామాజిక వర్గాలు కూడా వీళ్లు కలిసి పని చేయకుండా అడ్డుపడుతున్నట్టు ఒంగోలులో చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా బాలినేనికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని, ఆ తరువాత మంత్రి పదవి కూడా ఖాయమని బాలినేని వర్గం చేస్తున్న ప్రచారం కూడా తెలుగుదేశం వాళ్లకు పుండు మీద కారం చెల్లినట్టు ఉంది. ఈ గొడవల సంగతి ఇలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన పనులు సంగతేంటనేది ప్రశ్నార్థకంగా తయారైంది. పోతురాజు కాలువ ఆధునికీకరణ, పేదలకు ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయటం, లింక్ రోడ్ల నిర్మాణం లాంటివి బాలినేని హయాంలో మొదలై మధ్యలో ఆగిపోయాయి. నిధులు మంజూరు చేయించి పూర్తి చేయిస్తే ఆ ఘనత ఎమ్మెల్యే దామచర్లకు దక్కుతుందా, బాలినేనికి దక్కుతుందా అనే చర్చ కూడా మొదలవుతుండటంతో ఒంగోలు అభివృద్ధి మీద నీలినీడలు కమ్ముకున్నాయి. ఒంగోలులో భారీ బహిరంగ సభ జరిపి బలప్రదర్శన చేయాలనుకుంటున్న బాలినేనికి ముందంతా ముళ్లబాటే కనపడుతోందట.